పలమనేరు పుంగనూరులో ఈ నెల 7వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్ర అటవీ విద్యుత్ భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా తెలుగు జాతి ఖ్యాతిని కీర్తిని కొనియాడిన గొప్ప యోధుడు విజయ నగర సామ్రాజ్యాధీశ్వరుడు తులాల వంశ ఆణిముత్యం ఆంధ్ర భోజుడు సాహితీ సమరాంగ సార్వభౌముడు అయిన శ్రీకృష్ణదేవరాయలు వారి కాంస్య విగ్రహ ప్రతిష్ఠ ఆవిష్కరణ మహోత్సవ వేడుకకు కార్యక్రమం చేయు సందర్భంగా పట్టణంలోని బలిజ సంఘం నాయకులు బుధవారం వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని బలిజ సోదరీమణులు సకుండపుంబ సపరివార సమేతంగా అధిక సంఖ్యలో తరలివచ్చి కన్నుల పండగగా జరుగు శ్రీకృష్ణదేవరాయలు కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘం రాష్ట్ర నాయకులు ఆకుల గజేంద్ర, పలమనేరు బలిజ సంఘం అధ్యక్షులు పీజేసీ బాబు, కార్యదర్శి కిరణ్ కుమార్, డీసీసీ సుధాకర్, నరేష్ కుమార్, కోటి, పూల చైతన్య కుమార్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు ఉంటుంది కార్యక్రమంలో మాకు మెయిన్ చెప్పాలంటే మేము అందరూ కలిసికట్టుగా చేస్తున్నాము. అందరూ ఇక్కడ పార్టీలు రాజకీయాలు లేవు, అంతా ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం అంతే. సంఘంలో రాజకీయాలు అంటే మేము అందరూ ఉన్నాం, అన్ని పార్టీలు వైఎస్ఆర్ ఉంది, టీడీపీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉన్నారు, కానీ అవంతా బయట. ఈరోజు ఇక్కడికి చేసిన పుంగనూరు బలిజ నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా మా పలమనేరు బలిజ సంఘం తరఫున వినయంగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా మేము మా సెక్రటరీ నా తమ్ముడు కిరణ్ చెప్పిన విధంగా ఆదివారము మేము వీలైనంత వరకు పలమనేరు టౌన్ అని కాకుండా పలమనేరు నియోజకవర్గంలో 5 మండలాల నుంచి కూడా వీలైనంత మన కాపుల్ని పిలుచుకోసామనేసి కూడా నేను సవినయంగా చేసుకుంటున్నా. అదేవిధంగా నాకు పుంగనూరు పలమనేరులో నాకు పుంగనూరు అదేవిధంగా కావున పుంగనూరులో ఉండే వాళ్ళతో నాకుండే అనుబంధం కావచ్చు, ఐక్యత కావచ్చు, అధికారం కావచ్చు, సొంతం కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని బట్టి చెప్తున్నా. పుంగనూరు బలిజ సంఘం నాయకులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే, ఇప్పుడు పలమనేరులో మేము రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉన్నాం. కానీ దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దండి, కోపం చేసుకోవద్దండి. పుంగనూరులో అక్కడక్కడ నా చెవులు పడినాయి కొన్ని, మేము అట్లా ఇట్లా అని. అవి కూడా ఈ 2-3 రోజుల్లో అందరినీ పిలిచి సర్దిద్దుకుంటే చాలా గొప్పగా సక్సెస్ అవుతుందని కూడా నేను మీ ఇంకో కుటుంబ సభ్యులుగా గుర్తించుకున్నా. ఇంకోటి ఏమంటే, నేను సౌత్ జోన్ 5 రాష్ట్రాల్లో తిరిగిన వ్యక్తిని. 5 రాష్ట్రాల్లో కూడా పుంగనూరు టౌన్లో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఆవిష్కరణకు మీరు తయారు చేసిన ఏర్పాటు, ఆ స్థలం అయితేనేమి, మీరు చేసిన కట్టడం అయితేనేమి, ఆ పార్కింగ్ అయితేనేమి, ప్రతిదీ నాకు మీరు మనం చూపించినారు. త్యాగ, గణేష్, గొడవి, నాగేశ్వర అంతా చూపించినారు నాకు. అది 5 స్టేట్లో కూడా సౌత్ జోన్లోనే ఎక్కడ లేని విధంగా పుంగనూరులో పెట్టారంటే అది మీ గొప్పతనము అని నేను వినయంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా పుంగనూరు కాపులకి నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా తోడుగా ఉన్నారు. ఆయన కాపులకి అన్ని చోట్ల తోడుగా ఉన్నారు. మదనపల్లి శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కూడా ఆయనే తీర్చడం జరిగింది. కావున మీరు కూడా మీకు తెలిసిన చోట ఎవరన్నా శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏమన్నా పెట్టాలనుకుంటే మాకు వచ్చి చెప్తే నేను నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు డైరెక్ట్ గా తీసుకెళ్లి మీకు ఆయన చేతుల మీదుగా విగ్రహం తీస్తానేసి కూడా పలమనేరు బలిజ సంఘం తరఫున వినయంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గజేంద్ర కూడా వదులుకొని మా యొక్క ఆహ్వానించడానికి వచ్చేసినందుకు అందరూ కూడా మొట్టమొదట పుంగనూరు కృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం తరఫున కంచేపాటి అందరూ చెప్పినట్టుగానే ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా పుంగనూరు పట్టణంలో యొక్క భారీ ఎత్తున సుమారు 80 లక్షల రూపాయల ఖర్చుతో ఆ యొక్క పుంగనూరు నుంచి విచ్చేసిన బలిజ సోదరులకి మా పలమనేరు బలిజ సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పలమనేరులో మేము పెట్టిన ఈ శ్రీకృష్ణదేవ విగ్రహానికి అపూర్వ స్పందనతో పాటు అపూర్వ ఆదరణ వచ్చింది. ఎందుకంటే సంవత్సరంలో ఒకరోజు
ఏదో ప్రోగ్రామ్ చేసినామని చేయకుండా సంవత్సరం పొడవునా ప్రతిరోజు ఒక కార్యక్రమం చేయడం అంటే అంత ఆషామాషి విషయమే కాదు. అటువంటి దివ్య కార్యక్రమాన్ని కోరుకున్న బలి సోదరులందరికీ, పలమనేరు బలి సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈసారి పుంగనూరు వాళ్ళు కూడా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, అది సుందరీకరణకు ఇప్పుడుగా నాకు వీరేందర్ గారు వీడియో చూపించారు. ఆ వీడియోలో ఆ ప్లేస్, ఆ బ్యూటిఫుల్ ప్లేస్ చేయడము చాలా సుందరంగా చేశారు. అది ఒక ఏదో చూసేకి పిల్లలు వచ్చి ఏదో విరామం తీసుకునే పార్కు లాగా చుట్టూ అరేంజ్ చేయడం చాలా